మాట ప్రకారము నడుస్తారు. దేవుని బిడ్డ, నువ్వు దేవుడి సంబంధివా, అపవాది సంబంధి? అపవాది సంబంధి అయితే వాడు దేవుడిని ఆరాధించిన వాడే, వాడు వాక్యములు తెలిసిన వాడే, కానీ వాడిలో సత్యం లేదు, ఏం లేదు. ఇలా సత్యం ఉందా ఈరోజు? వాడు అబద్ధాలు ఆడేవాడు అంట, వీళ్ళు అబద్ధం ఉంటాడు. వాడు నరహంతకుడు అంట, వాడు ఎవరు? నరుణ్ణి చంపేవాడు. ఇవన్నీ ఈరోజు మనలో నుంచి కాలిపోగా తీస్తున్నాం. హల్లెలూయా. ఏబేలు లాంటి స్వభావం మనం ఏం చేయాలి? ఏబేలు లాంటి స్వభావం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తాం. ఏబేలు లాంటి స్వభావం మనం కలిగి జీవిస్తే చచ్చిపోయినా కానీ మన రక్తం దేవుని మొదలుపెట్టింది. హల్లెలూయా. మన పరలోక రాజ్యం పోతే మొదటిగా చూసే వ్యక్తిని ఎవరిని? ఏబేలుని చూస్తాం మనం. తప్పనిసరి ఏబేలు ప్రభు కోసం చచ్చిపోయాడు, యథార్థంగా సత్యంగా ఉండి చచ్చిపోయాడు. దేవుడికి నమ్మకంగా దేవుడి చిత్తము ఆ బలులు అర్పించి ఏబేలు చనిపోయాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కానీ కయ్యంలో ఉన్న దురాశ ఏం చేసిందంటే కయ్యం నాశనం చేసింది. కయ్యంలో ఉన్న కయ్యంకి అహంకారం, సాతాను మనసు, కయ్యూని గెలవలేకపోయాడు. ఏ పేరు అనేది దేవుని చెప్తాం. కయ్యూను అర్పణ తెచ్చాడు దేవునికి, ఏ పేరు అర్పణ నచ్చింది